వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఒక లంప్సమ్ అమౌంట్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దాంతోపాటు ఎఫ్డీలో చేస్తున్నారు. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే అందులో ఒకటి ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. ఎందులో అయితే మనకు ఎక్కువగా రిస్క్ ఉండదు అండ్ ఒక ఫిక్స్డ్ రిటర్న్ అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇవాళ మనం మాట్లాడబోతుంది టైమ్ డిపాజిట్ స్కీమ్ అనమాట. ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఏంటి అంటే ఇది ఒక పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న స్కీమ్ అనమాట. ఎవరైనా దీన్ని ఓపెన్ చేయవచ్చు. మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇక్కడ 18 ఇయర్స్ ఉంటుంది. సో 18+ ఎవరైనా ఉన్నారు అంటే డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకొని టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ మనం తెలుసుకున్నాము, 18+ ఉండాలి. కానీ అంతేకాకుండా ఇండివిజువల్ అండ్ జాయింట్ అకౌంట్స్ అని ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇండివిజువల్ అంటే మీరు 1 పర్సన్ ఉన్నారు, మీరు మీ అకౌంట్ని ఓపెన్ చేస్తారు. కానీ అంతేకాకుండా మీతో పాటు ఇంకా ఇద్దరు అంటే టోటల్ 3 అడల్ట్స్ కలిసి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏంటంటే టోటల్గా ఒక ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది, అంతేకాకుండా జాయింట్ అకౌంట్ అనమాట. సో 3 మెంబర్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు కలిసి అడల్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని జాయింట్ అకౌంట్ అందులో కూడా ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ని వాడుతూ ఒక మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల పేరు మీద ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు మైనర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 10 ఇయర్స్ బాబు ఉన్నారనుకోండి, వారి పేరు పైన కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దానికి గార్డియన్ వచ్చేసి పేరెంట్స్ ఉంటారు. సో దీనికి గార్డియన్ వచ్చేసి మనకు పేరెంట్స్ ఉంటారు. సో ఇలా ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఏంటంటే మైనర్స్ పేరు పైన కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని తర్వాత లాక్ ఇన్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకుంటే, లాక్ ఇన్ పీరియడ్ ఒకవేళ చూసుకుంటే ఇందులో ఎలా ఉంటుందంటే 6 మంత్స్ మినిమమ్ మీరు ఏ ప్లాన్‌ని చూసుకున్నా గానీ, ఏ టెన్యూర్ మీరు పెట్టుకోవాలనుకున్నా గానీ, అంతకన్నా ముందు ఒకవేళ విత్‌డ్రావల్ చేయాలి అంటే మినిమమ్ 6 మంత్స్ అనేది ఆగాల్సిందే. 6 మంత్స్ కంటే ముందు విత్‌డ్రావల్ పాసిబుల్ కాదు. సో 6 మంత్స్ తర్వాతనే మీరు విత్‌డ్రావల్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు ఎలా ఉంటుందంటే మినిమమ్ డిపాజిట్ ఒకవేళ మనం చూసుకుంటే మినిమమ్ డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1000 రూపాయలు అనేది మినిమమ్ డిపాజిట్ ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ లిమిట్ ఏముంది, అప్పర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ ఏమీ లేదు. ఎంత అయినా డబ్బులు అనేది మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడిగా పెట్టొచ్చు. కానీ మినిమమ్ వచ్చేసి 1000 రూపాయలు అనేది పెట్టాల్సిందే. దీని తర్వాత నెక్స్ట్ దీని గురించి మనం ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటుంది ఒకవేళ మనం చూసుకుంటే ఇందులో మనకు 4 ఆపర్చునిటీస్ ఉంటాయి ఇన్వెస్ట్ చేయాలి అంటే. అది ఏంటి? ఒకటి 1 ఇయర్, ఒకటి 2 ఇయర్, ఒకటి 3 ఇయర్స్, ఒకటి 5 ఇయర్స్ డైరెక్ట్‌గా. మధ్యలో 4 ఇయర్స్ కోసము ఉండదనమాట. సో 1 ఇయర్ కోసం మనం చూసుకుంటే 6.9% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటాయన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సమయంలో అప్పుడు ఆ టైంకి సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఏ ఇంట్రెస్ట్ రేట్ నడుస్తుంది అక్కడ మీరు తెలుసుకొని పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. 2 ఇయర్స్ కోసం ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే 7% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. దాని తర్వాత 3 ఇయర్స్ కోసం ఒకవేళ చేస్తే 7.1% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా 5 ఇయర్స్ కోసం ఎవరైనా చేయాలి అనుకుంటే 7.5% అన్నది ఇంట్రెస్ట్ రేట్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 5 ఇయర్స్ కోసం చేస్తే మనకు కొన్ని టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాని గురించి కూడా ఒకసారి మనం చూసుకుందాం ఇక్కడ. సో టాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే 5 ఇయర్స్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, అందులో మీకు అప్ టు 1.5 లాక్ ఎగ్జంప్షన్ వస్తుంది. సో ఆ టాక్స్ బెనిఫిట్స్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీ ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడల్లా. అంతేకాకుండా ఎవరైనా ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ప్రీమెచ్యూర్ విత్‌డ్రావల్ చేయాలి అనుకుంటే మినిమమ్ 6 మంత్స్ అయిన తర్వాతనే ఆ విత్‌డ్రావల్ అనేది చేయొచ్చు. 6 మంత్స్‌కి ముందు విత్‌డ్రావల్ అనేది పాసిబుల్ కాదు. మీరు 1 ఇయర్ ప్లాన్ ఎంచుకున్నా గానీ, లేదా 5 ఇయర్స్ ప్లాన్ తీసుకున్నా గానీ, ఏ ప్లాన్ తీసుకున్నా గానీ కంపల్సరీగా 6 మంత్స్ మాత్రమే మినిమమ్‌గా ఆ డిపాజిట్ అనేది అందులో ఉండాల్సిందే. 6 మంత్స్ తర్వాత మీరు ప్రీమెచ్యూర్ విత్‌డ్రావల్ అనేది చేసుకోవచ్చనమాట. సో ఇది ఒక మన టైమ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన స్కీమ్ అనమాట. ఒకవేళ మీరు కూడా ఈ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి డైరెక్ట్‌గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ పేరు వచ్చేసి టైమ్ డిపాజిట్ స్కీమ్.
సో ఈ టైమ్ డిపాజిట్ స్కీమ్ అని మీరు అక్కడికి వెళ్ళి అడిగితే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఇప్పుడు కరెంట్ ఇంట్రెస్ట్ ఏం నడుస్తున్నాయి అది కూడా మీకు తెలియజేస్తారు. అందులో వాళ్ళు చెప్తారనమాట మీరు ఎంత పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ అనేది మనకొస్తాయి. ఒకవేళ 5 ఇయర్స్ కోసం మీరు పెట్టుకుంటే మరి టాక్స్ బెనిఫిట్స్ కూడా మనకుంటాయని ప్రతి డీటెయిల్ కూడా చెప్తారు. ఒకవేళ ప్రీమెచ్యూర్ విత్‌డ్రాల్ చేసుకోవాలి అంటే 6 మంత్స్‌కి ముందు చేయలేరు. 6 మంత్స్ తర్వాతనే చేయగలుగుతారు. సో ఇలా ఇదేంటంటే ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అనమాట. ఎఫ్‌డి చాలా మంది ఏంటంటే డైవర్సిఫై చేసుకోవాలనుకుంటారు. మనందరికీ తెలిసిందే బ్యాంక్‌లో కూడా ఎఫ్‌డి పెట్టినప్పుడు 5 లాక్స్ కంటే ఎక్కువ అమౌంట్ మనం అందులో ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే ఎప్పుడైనా అన్‌ఫార్చునేట్‌లీ ఆ బ్యాంక్‌కి ఏమైనా జరిగితే ఆర్థిక స్థితి వల్ల అప్పుడు ఆర్‌బీఐ కూడా మనకు తిరిగి ఓన్లీ 5,00,000 వరకే ఇస్తుంది. 10,00,000 డిపాజిట్ ఉంటే మనకు ఓన్లీ 5,00,000 రిటర్న్‌గా వస్తాయి. సో అలాంటప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ రిస్క్‌ని డైవర్సిఫై చేసుకోవడానికి చాలా సేఫ్ ఆప్షన్స్ చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్‌కి టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒక చాలా మంచి ఆప్షన్ అనమాట. తప్పకుండా దీని గురించి రిసర్చ్ చేయండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్‌ని విజిట్ చేయండి. అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ ఇలాంటి ఇంకా పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన స్కీమ్స్ గురించి ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద మన కామెంట్ సెక్షన్‌లో ఆ టాపిక్ గురించి రాయండి. ఆ స్కీమ్ గురించి ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థాంక్ యూ.